ఆశ్రమం పైన ఇటువంటి నెమలు కొన్ని వందలు ఉన్నాయి. ఆయన బ్రతికి కాకికి, ఆవుకి, కుక్కకి మోక్షం ఇచ్చారు. ఇప్పుడు కాలం చెల్లి కూడా రమణ మహర్షి ఇలా జంతువులని నడి రోడ్డు మీద టౌన్లో ఇటువంటి జంతువులు ఉన్నాయంటే వీళ్ళకి రక్ష ఆ పరమశివుడే. ఓం నమః శివాయ. రమణ మహర్షి దేవస్థానంలో ఉన్నటువంటి కుడుముల చెట్టు అంటారు. ఈ కుడుముల చెట్టు కాడ మనం చూడొచ్చు, పైన కుడుములుగా మొత్తం చుట్టుపక్కల ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల ఉన్నటువంటి కుడుముల చెట్టు ఇది. అన్ని రూపాలు ఉంటాయి. మనం ఏ రూపంలో దర్శిస్తే ఆ రూపంలో. ఇక్కడ మనకి చరిత్రలో విగ్రహ రూపం కనిపిస్తుంది, ఆ పైన శివలింగ రూపం కనిపిస్తుంది, వెంకటేశ్వర రూపం కనిపిస్తుంది, కింద తాబేలు రూపం కనిపిస్తుంది, ఈ వైపు చూస్తే జంతువుల రూపం కనిపిస్తుంది. సో ఇటువంటి దర్శనాలు రమణ మహర్షి ఆశ్రమంలో మరెన్నో. ఈ చైత్ర పౌర్ణమి రోజు 12వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరంలో ఈ కుడుముల చెట్టు మనం చూడటం చాలా అద్భుతం. ఓం నమః శివాయ జపిస్తే ఇహపర లోకాల నుంచి విముక్తి కలుగుతుందో, ఏ శ్వాసని శ్వాసిస్తే శాశ్వతమైన బంధ విముక్తత కలుగుతుందో, ఏ ధ్యానాన్ని ధ్యానిస్తే ధ్యేయమైన జీవితానికి ఒక సుముఖత లభిస్తుందో, ఆ ధ్యానమే, ఆ రూపమే, ఆ శ్వాసే, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసకు నిలవైనటువంటి నామం శివనామం. శివనామాన్ని జపించి ధరించినటువంటి భూమండలంలో ఎంతోమంది. అరుణగిరిలో శేషాద్రి స్వామిని మొదలుకొని రమణ మహర్షి స్వామి, అక్కడి నుంచి బృహదేశ్వర స్వామి, ఎంతోమంది స్వాములు ధరించినటువంటి క్షేత్రం అరుణగిరి. అంతెందుకు, లక్ష్మి అనేటువంటి ఒక ఆవుకి వైకుంఠానికి చేర్చినటువంటి మార్గం శివమార్గం. అలాగే జాక్ అనేటువంటి ఒక కుక్కకి వైకుంఠానికి చేర్చినటువంటి మార్గం శివమార్గం. అలాగే ఒక క్రో అనేటువంటి ఒక కాకిని శివమార్గం ద్వారా వైకుంఠానికి చేర్చినటువంటి మార్గం. జింకను వైకుంఠానికి చేర్చినటువంటి మార్గం శివమార్గం. ఇలా నోరు లేని జీవాలను ఎన్నట్లను శివనామం చేత, శివ సాహిత్యం చేత వైకుంఠానికి పెడితే, నోరు ఉండి, మనసు ఉండి, శరీరం ఉండి అన్నీ ఆలోచించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి మానవ జన్మ